తాజా 30 వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఆయన ఇంటర్నేషనల్ ఫోర్జరీ ముఠాకి అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకొక ఆయన నెల్లూరు జిల్లా క్రికెట్ బుకీలకి జోదాలకి కొంపల మీద పడి దొమ్మిలు చేసేదానికి రౌడీజం చేసేదానికి ముందుండేటటువంటి నాయకుడు సిటీ ఎమ్మెల్యే అనిల్. వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి 20 ఏళ్లుగా నెల్లూరు టౌన్ లో ఓటమనేదే ఎరగనికుండా దూసుకుపోతున్నటువంటి మొన్నటి దాకా నాయకుడు ఆనంద్ వివేకానంద రెడ్డి గారి మీద వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ నెల్లూరు నగర ప్రజలకు అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. మేము మేకతోళ్లు కప్పుకున్నటువంటి పులులమి, మీరేం మమ్మల్ని నమ్మనక్కర్లేదు. మొన్న గాలిలో మమ్మల్ని గెలిపించారు. మా అసలు రంగు ఎల్ల మీద పడి దొమ్మిలు చేయడం, దోపిడీలు చేయడం, కబ్జాలు చేయడం, ఫ్యాబ్రికేటెడ్ సంతకాలు పెట్టి ఆస్తులు కొట్టేయడం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి సరిపోయింది. గాని అదే గాని వచ్చుంటే నిన్న వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ అసలు రంగు బయట పెట్టినట్టు ఎల్ల మీద పడి దొమ్మిలు చేయడం, కాపురాలను కూల్చేయటం, కబ్జాలు చేయటం, రౌడీలను పెట్టి కానీ ప్రతిసారి జనాల్లోకి పోయినప్పుడల్లా ఆయన మాట్లాడే మాటలు నేనే ఉన్నా, ఆడంగిలో ఉన్నా, తొక్క తీస్తా, గాజులు దొడుకున్నానా, ఇరగ తీసేస్తా, కుమ్మేస్తా, పొడి చేస్తా, ఇళ్ల మీద పడి దొమ్మిలు చేస్తా, మీ ఇళ్లలో ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ తరివేస్తా. ఈ మాటలు తప్ప ఆయన ప్రజలకి ఒరగబెట్టే విధంగా ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా ముందు వరుసలో లేడు. ఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే అనంతపురం అంటారు, బాంబులు ఎక్కడ చుడతారయ్యా అంటే కడపలో అంటారు, కబ్జాలు ఎక్కడ చేస్తారయ్యా అంటే ఇంకొక జిల్లా పేరు చెప్తారు, రాష్ట్ర రాజకీయాన్ని శాసించేది ఎక్కడయ్యా అంటే మన నెల్లూరు జిల్లా పేరు చెప్తారు. ఆ విధంగా రాజకీయాలు నడిపినటువంటి వాళ్ళం 80 సంవత్సరాల నుంచి. రాజకీయాన్ని రాజకీయంగానే ఒక సంస్కారంగా నడిపినటువంటి కుటుంబం మాది. ఇక్కడ క్రికెట్ బెట్టింగ్, ల్యాండ్ సెటిల్మెంట్, క్రికెట్ బుకింగ్లు, హైదరాబాద్ కి వెళ్లి సినిమా యాక్టర్లని బుకింగ్లు చేసుకోవడం, ఇది అతని బతుకు. ఇక్కడ క్రికెట్ బుకింగ్, హైదరాబాద్ లో సినిమా యాక్టర్ల బుకింగ్, విలాసాలు, కొలకడాలు. కార్పొరేటర్ స్థాయి కూడా కానటువంటి ఈ అనిల్ ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో చూపించాడు ఆ రోజు ఆనంద్ వివేకానంద. ఈ రోజు ఈ యొక్క సంస్కారం లేని మనిషి ఆయన ఇంటి మీదకే దొమ్మి చేసేదానికి వస్తాను అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. ఇంటి మీదకి దొమ్మి వస్తానని చెప్పి పలు సందర్భాల్లో నువ్వు చెప్పడం కూడా జరిగింది. ఏంద్రా నువ్వు వచ్చేది మా ఇంటి మీదకి? రా మా ఇంట్లో అడుగు పెట్టి చూడరా, పక్క రోజు ఏమవుతుందో మేము కూడా చూపిస్తాం. ఇంటి మీదకి వస్తావా? మా స్తంభాలు, మా సెంటర్ లో ఇప్పటిదాకా ఒక స్తంభమే ఉంది, వచ్చి అడుగు పెట్టరా, రెండో స్తంభం నీదవుతుంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. నువ్వేంద్రా బచ్చా? జయాంధ్ర మూమెంట్ అప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టకూడదు అని మా కుటుంబం ఏకాంతంగా పోరాడుతున్న రోజుల్లో 100 మంది జనాలు మా కుటుంబం మీదకి దాడికి వస్తే ఎదురుపడి నిలబడ్డ గుండెరా ఇది. నువ్వెంత అని బతుకెంత? బచ్చా నువ్వు వస్తావా మా ఇంటి మీదకి? రారా తెలుసుకుందాం. ఈ కుటుంబాల మీదకి, ఆడవారి మీదకి వచ్చేస్తాం, పొడి చేస్తాం అని భయపడితే ఇక్కడ ఎవరు తాటాకి చప్పులకి బెదిరే వాళ్ళు లేరు అని చెప్పి కూడా మనం. నీకు రాజకీయాల్లోకి రాగానే అమాంతంగా జడ్పీ చైర్మన్ పదవి ఎవరు కట్టబెట్టారయ్యా? అప్పుడు నువ్వు ఏ ఇంట్లో కుక్కగా ఉండేవు? నువ్వు ఏ ఇంట్లో కుక్కగా ఉండి ఏ ఇంటిలో పెట్టినటువంటి ఆ కుక్క ఆ కమలం తిని విశ్వాసం లేకుండా ఈ రోజు ఊర కుక్క మాదిరి నీకు మొదట ముద్ద పెట్టిన వారినే కుక్కలు అంటున్నావే, ఇదే నీ సంస్కారం? ఫోర్జరీ ముఠాలు నడిపే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళకి ఇంతకంటే సంస్కారం ఎక్కడొస్తుంది అని 2009లో ఎమ్మెల్యే పదవి కోసం నా అబ్బ సంకనాకింది నువ్వు కాదా అనిల్? ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మా చిన్నాయన సంకనాకి కదా ఆ రోజు జడ్పీ చైర్మన్ అయింది. కొంచెం మాట్లాడేటప్పుడు మీ పుట్టు పూర్వతాలు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.